అని ఇప్పుడు కొంతమంది జాతక రీత్యా బాగోలేదు అనుకున్నారు అనుకోండి, అంటే గురుదోషం కానీ లేదంటే రాహుదోషం కానీ ఇలాంటివన్నీ పరిహారాలతో పాటు కొన్ని మంత్రాలు కూడా ఇవి రోజుకి 108 చదవండి లేదంటే 27 సార్లు చదవండి ఇలా అని ఒక కౌంటింగ్ తో ఒక మంత్రాన్ని ఇస్తూ ఉంటారు. అది అసలు నిజంగానే అంటే మనకున్న పరిస్థితిని ఆ మంత్రం మనం చదవడం వల్ల ఏమైనా వస్తుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క గ్రహ దోషానికి ఆ దోషాన్ని బట్టి ఒక్కొక్క రెమెడీ, ఒక్కొక్క పూజ లేకపోతే ఒక్కొక్క హోమము అవి నిర్వర్తిస్తూ ఉంటారు. అవి మాత్రం తాత్కాలికంగా మనం సేవ్ చేస్తాయి, పర్మనెంట్గా సేవ్ చేస్తాయి అనేది కాదు. పర్మనెంట్గా అనేది ఉండదు. ఇప్పుడు యాంటీ ఎనర్జీ ఉంటుంది, ప్రస్తుతానికి దాటి వెళ్తాం. ఉదాహరణ మనం ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డైజెషన్ కావట్లేదండి మాకు ఆకలికి ఏదో టానిక్ ఇస్తాడు, మనం 1 వీక్ అది వాడతాం, ఆకలి మళ్ళీ వస్తుంది. అంతేగాని మనం జీవితాంతం అరుగు తాగుతూ డైజెషన్ చేయం, ఆ తాత్కాలికంగా రన్నింగ్కి వెళ్ళిపోతుంది. అట్లాగే మనం కూడా ఈ యొక్క హోమాలు కానీ మంత్రశాస్త్రం కానీ ఈ రెమెడీస్ కూడా చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటే వాటి రిజల్ట్లు ఇస్తాయి తాత్కాలికంగా. ఏది చేసినా ఏ ప్రయత్నమైనా ఋషులు మనకు అందించింది నిస్వార్థంగా ఇచ్చారు ఈ యొక్క శాస్త్రాలని. మానవుని యొక్క విధిని అనుకూలంగా మలుచుకొని సంతోషంగా జీవిస్తానికి వాళ్ళు సూచించిన మార్గాలు ఇవి. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ప్రయాణిస్తారు. ఒక శాస్త్రాన్ని నేను ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు, ఇంకొక జ్ఞాని ఇంకొక యాంగిల్లో ఆలోచించవచ్చు. అంటే కానీ యాంగిల్ ఆఫ్ థాట్ యాంగిల్ మారుతుంది కానీ ధర్మం మారదు. ధర్మాన్ని ఇప్పుడు కాదు, గతంలో కాదు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ధర్మాన్ని మార్చడం అనేది ఇంతవరకు ఎవరి వల్ల కాదు. వేడిగానే ఉంటుంది, ఇంకొక 100 సంవత్సరాలకైనా వేడి ధర్మం, హీట్ అనేది వేడిగానే ఉంటుంది, చల్లదనంగానే ఉంటుంది. ధర్మాన్ని మనం మార్చలేం. అది యాంగిల్ ఆఫ్ థాట్. ధర్మాన్ని ఉపయోగించుకునే విధానం ఉంది, అది యాంగిల్ ఆఫ్ థాట్.